డాక్టర్ వెల్దండ వెంకటేశ్వరరావు సార్. ఓకే ఓకే సార్. సార్ నా పేరు డాక్టర్ వెల్దండ వెంకటేశ్వరరావు. నేను యూపీఎస్ పాలకొండలో తెలుగు పండిట్ని సార్. ఓకే ఓకే సార్. లాంగ్వేజ్ పండిట్ను. ఈ పేపర్ 2 కొరకు సోషల్ స్టడీస్ దానికోసం ఈ లింక్ లో జాయిన్ అయ్యాను సార్. పేపర్ 2 సోషల్ స్టడీస్. ఓకే సార్. పేపర్ 2 సోషల్ స్టడీస్ కోసం. సార్ అయితే నాకు ఈ సోషల్ లో మాక్సిమం కవర్ కావాలన్నది నేను పెట్టుకున్న లక్ష్యం సార్. ఎందుకంటే ఇంగ్లీష్ పెద్దగా టచ్ లేదు నాకు. ఓకే ఓకే. తెలుగు పర్వాలేదు, నేను చేసుకోగలను నా సబ్జెక్ట్ కనుక. ఓకే. సైకాలజీ కొంత చేసుకున్నాను. దీంట్లో నాకు మాక్సిమం ఒక 45-50 వరకన్నా స్కోర్ చేసుకోగలిగితే నేను 90 మార్క్స్ తో క్వాలిఫై అయిపోతుంది. నేను ఓసీ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, మనకేంటంటే 60కి 60 తెచ్చుకుందాం. సోషల్లో మెథడాలజీ తోటి కలిపి 60కి 60 తెచ్చుకుందాం. ఒక్క మార్క్ కూడా వదిలిపెట్టేది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. అట్లాగే మీరు తెలుగులో తెచ్చుకుంటారు 30 మార్క్స్, ఆడికే అయిపోతాయి. ఇంకా ఇంగ్లీషు సైకాలజీ ఏం కొట్టినా బోనస్ కిందకి వచ్చేస్తాయి. సంతోషమే సార్. ఓకే సార్. అది నేను ఇంగ్లీష్ అనవసరం పక్కకు పెట్టేసాను. సైకాలజీ తెలుగు సోషల్ లో కొట్టి పడేసారు, క్వాలిఫై అయిపోవాలని. నేను అదే అంటున్నాను, మీకు తెలుగు సోషల్ లోనే 90 వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం మనం. మిగతా అన్ని ఏ వచ్చినా బోనస్. నెక్స్ట్ వాళ్ళు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్. మేడం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు మీరు ఏం అడుగుతున్నారో అర్థం కాదు. రుక్మన్ కనిగిరి గారు, అది లేనప్పుడు నన్ను రుక్మన్ సార్ మాట్లాడండి. మీరు ఈ యొక్క క్లాసెస్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఏంటి? హలో, అప్లై చేశారా? అప్లై చేశాను సార్. గోవర్ధన్ సార్ మీది రుక్మన్ సార్ గారిది ఇద్దరిది అవుతుంది. గోవర్ధన్ సార్ మీరు ఒక్కసారి మ్యూట్ చేసుకోండి, సార్ అయినాక మీరు మాట్లాడతారు. రుక్మన్ సార్ మాట్లాడండి మీరు. సార్ ఏం లేదు సార్, నేను టెట్ అప్లై చేశాను. ఓకే. పేపర్ 2 కదా? పేపర్ 2నే సార్, సోషల్ సార్. ఓకే ఓకే. మీరు ఏది సార్ అంటే మీరు తెలుగు ఇంతకుముందు సార్ చెప్పారు కదా యూపీఎస్ తెలుగు పండిట్ అని. మీరు నేను హిందీ పండిట్ సార్. నేను హిందీ వాళ్ళకు కూడా సోషల్ అవసరం ఉందా అంటే నాకు తెలియదు, అందుకని. కాదు, నేను యాక్చువల్ బీడీలో సోషల్ ఉంది నాది మెథడ్. తర్వాత డిగ్రీలో కూడా పిఈ ఉంది. ఓకే. తర్వాత హిందీ స్టెప్ చేశాను నేను. విద్వాన్, భూషణ్ అవి స్టెప్ చేసి హిందీ పండిత్ రాసి తర్వాత హెచ్పిటిగా సెలెక్ట్ అయ్యాను. ఓకే ఓకే. అంటే ప్రమోషన్ ద్వారా ఏదన్నా వస్తే ఈ సోషల్ ఇప్పుడు ప్రమోషన్ వస్తే సార్. ఓకే 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 సార్. మీరు అంటే దీంట్లో సోషల్ లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నంలో ఉన్నారు. అంతే సార్, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నెక్స్ట్ గోవర్ధన్ సార్ మీరు చెప్పండి. సార్ సేమ్ నాది కూడా అదే ప్రాబ్లం సార్. ఓకే ఓకే. నేను జాజాల తెలుగు పండిట్ని సార్. సోషల్ సరే కొంచెం అవగాహన ఉన్నప్పటికీ కూడా మీ ద్వారా కొంచెం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితోని జాయిన్ కావడం జరిగింది జూమ్ లో. షూర్ సార్. ఇంకా సార్ ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. అంటే మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఏంది? ఇప్పుడు సార్ చెప్పిండ్రు కాకుండా నేను సార్ ఏదైతే అడిగారో అది పేపర్ 2 కోసం అయితే నేను ఈజీగా చెప్పేస్తాను. అది మీకు ఎటువంటి దాంట్లో సందేహం అక్కర్లేదు. మనం ఇంకా ఇవి కాకుండా మీకు ఏదైనా టాపిక్ ఇష్యూ ఉందా? ఇంకా ఏది ఒక పర్ఫెక్ట్ ఇంకా నాకు ఇది కావాలి అంటే కూడా నేను దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
రాధా గుడ్ ఈవినింగ్ మేడం సార్. గారు పేపర్ ఓకే సార్, చెప్పండి చెప్పండి సార్. గుడ్ కృష్ణయ్య ఈవినింగ్ సార్. నా చెప్పండి. పేరు సార్, నేను ఎస్ఏ సోషల్ సార్, జడ్పిహెచ్ఎస్ మేడిపూర్ తాడూరు మండల్ సార్. ఓకే సార్. సార్ మీ నుంచి మేము ఏంటంటే ఇప్పుడు పేపర్ 2లో మాకు ప్రధానంగా సరే కంటెంట్ వరకు మేము సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాం. కొద్దిగా మెథడ్స్ కానీ తర్వాత మెథడ్స్ ఒకటి కంటెంట్ పరంగా కఠినాంశాలపై ఇంకా లోతుగా మీ నుంచి మేము ఆశిస్తున్నాం సార్. ఓకే, మీరు మెథడాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువగా. ఎస్ సార్, అవును. ఓకే, మెథడాలజీ గురించి ఓకే సార్, అది కూడా మనం డిస్కషన్ చేద్దాము. ఇంకా ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది కూడా మీరు ఒకవేళ అంటే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు కాబట్టి మీకు కొద్దిగా గ్రిప్ ఉంటది. అయినా కూడా ఒక ఇంటరాక్టివ్ మోడ్ లో పోతే, ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి నాకు అన్ని వచ్చని కాదు, అంటే మనము ఇంటరాక్టివ్ మోడ్ లో పోతుంటే మీ నుంచి నేను కూడా కొన్ని తెలుసుకోవచ్చు, నా నుంచి మీరు కూడా కొన్ని తెలుసుకోవచ్చు. ఓకే సార్, నేను మీది రాసుకున్నాను. మీరు ఎవరెవరు ఏదైతే అడుగుతున్నారో అది రాసుకున్నాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మనం చెప్తున్న పాయింట్స్ రాసుకుంటున్నాను నేను. అట్లా ప్రతిదాన్ని కూడా మనం మిస్ కాకుండా ప్రయత్నం చేద్దాం సార్. ఇంకోటి, మీకు ఎన్ని రోజుల్లో ఇది చేయాలనుకుంటున్నారు? అంటే ఈ టైంలో అయిపోవాలి, ఇన్ని రోజుల్లో అయిపోవాలి అనేది ఏమైనా ఉందా సార్? మే 20 నుంచి మనకు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవును, మే 10th లోపల కంప్లీట్ చేస్తే బాగుంటుందేమో సార్. ఓకే సార్, ఓకే సార్, బిఫోర్ మే 10th. బిఫోర్ మే 10th చేస్తాను. అయితే ఇంకొకటి, ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నేను ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను సార్. మనకందరికి జనరల్ గా ఏంటి అంటే మే 13th ఎలక్షన్ ఉందంటే మే 12th వెళ్తే సరిపోతుంది. నాకేంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ అది మొత్తం నాకే డ్యూటీ పడింది కాబట్టి నేను అక్కడ వెళ్తూ మళ్ళీ ఇక్కడ డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అనుకుందాము. ఈవినింగ్ అయితే కొద్దిగా నాకు వర్క్ అయిపోయి వచ్చిన తర్వాత చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. రాజశేఖర్ సార్ ఏమన్నారంటే మార్నింగ్ కూడా అయితే చూడండి అని అన్నాడు. ఇక మార్నింగ్ అంటే కొద్దిగా హడావిడి అవుతుంది, అక్కడ వెళ్ళడము ఇది అదే అంతా, కాబట్టి ఈవినింగ్ పెట్టుకుందాము. ఓకే సార్, అవైలబిలిటీ ఆఫ్ టైం సార్. డైలీ ఒక 1.5 అవర్, ఒకవేళ క్లాస్ మనకు మంచి మూడ్ లో ఉందంటే 2 hours కూడా చెప్పుకుందాము. అదే అట్లా ప్లాన్ చేసుకుందాం సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సరే, అలాగే మీ యూట్యూబ్ కు సంబంధించి కూడా ఏమన్నా లింకులు ఉంటే మాకు చెప్తే అక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్షన్ డ్యూటీలకు అందరం పోవాల్సి వస్తుంది, మధ్యాహ్నం ట్రైనింగ్లు వస్తుంటాయి. ఇప్పుడు మీ క్లాస్ సడన్ గా మిస్ అయినా కూడా మనకు యూట్యూబ్ లో సార్ది కొట్టేస్తే మనకు అది అవుతుంది కదా అన్నట్టు, సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకో వస్తుంటాయి కదా. ఓకే 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 సార్, నేను అది ప్లాన్ చేస్తాను. అదే మీకు ఏమిటి మీ యూట్యూబ్ పేరు కానీ అట్లాంటివి ఉంటే. ఓకే సార్, నేను అయితే ఇప్పుడు ప్రభాకర్ సార్ మిమ్మల్ని సోషల్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. మీ యూట్యూబ్ ఏమన్నా ఉంటే కూడా పెట్టండి. కొన్ని ఇప్పుడు మే 20 వరకు అన్ని సిలబస్ అంతా కంప్లీట్ చేయడం చాలా కష్టము కాబట్టి, అంటే కొంచెం మీ సోషల్ లో కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి కదా సార్, అవి మీరు తీసుకొని రిమైనింగ్ వి వాళ్ళకు యూట్యూబ్ వీడియోలో పెడితే బాగుంటుందని ఒక ఆలోచన, అంతే నా అభిప్రాయం. ఇంకొకటి సార్, చిన్న రిక్వెస్ట్, ఈ బిట్స్ టైప్ లో కాకుండా మీరు జస్ట్ మారథాన్ రూపంలో పాయింట్స్ వైజ్ గా యూట్యూబ్ ఏమన్నా అది చేయగలిగితే బాగుంటుంది సార్. బిట్స్ టైప్ లో ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు చేయడం అంటే కొద్ది కష్టం, ఎందుకంటే నాకు వేరే బిజీ ఉంది ఆ ఎలక్షన్. ఇంతకుముందు చేసిన అట్లాంటివి ఏవైనా? ఇంతకు ముందు ఏంటంటే కాంటెంట్ వైజ్ పిల్లల కోసం చేసిన అయితే ఉన్నాయి, అదే కావాల్సింది, పాయింట్స్ వైజ్ కావాలి. ఓకే సార్, ఓకే సార్, దాంట్లో నేనైతే లింక్ పెడతాను, దాంట్లో మీకు ఎంతవరకు యూజ్ అయితే అంతవరకు చేసుకోండి మీరు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడండి సార్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఒకసారి అందరు ఇంటరాక్ట్ కాండి. అయితే మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏముంటే దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ ఒకటి, నేను చెప్పడం ఒకటి ఉంటే మళ్ళీ అది బాగుండదు కదా. ఇంకా ఓకే, ఇది ఇంతే ఉంది మాకు ఇట్లే నడవని అంటే నేను క్లాస్ స్టార్ట్ చేసుకుంటాను. కనుక
ఎక్కువ స్కోర్ అనేది కాకుండా ముందు క్వాలిఫై అయిపోవాలి టెట్, అది ఇంపార్టెంట్ సార్. సార్ సార్ అంతే, ఇప్పుడు జాబ్ వచ్చేటోళ్ళకు ఎక్కువ మార్కులు అవసరం, అవును. మనకు క్వాలిఫై అయితే అది అక్కడిది ఇక్కడ. అంతే, అవును సార్, అవును సార్, కరెక్ట్. అది సార్, ఇప్పుడు ప్రమోషన్ లింక్ పెట్టిరు కదా సార్, అది ప్రాబ్లం. అది అందుకోసమే కదా. అవును సార్, అవును సార్. ఎటు తిరిగి ఓసీలకు 90 రావాలి, అవతల బీసీ వాళ్ళకి 75, అవతల 65 వస్తే అది అక్కడిది ఇక్కడ. అంతే, అంతే సార్, అంతే సార్, అట్లే అది సార్, చేద్దాం సార్. అది సార్ వాస్తవమైన విషయం అది. మనం బయటికి చెప్పినా చెప్పకున్నా విషయం ఇది. ముందు క్వాలిఫై అయితే కావాలి. అంతే, ముందు క్వాలిఫై కావాలి, మనకు కావాల్సిన మెసేజ్ కావాలి. ఓకే, ఓకే. అది సార్, ఇంకెవరైనా మాట్లాడతారా? హలో సార్. మేడం చెప్పండి. హలో సార్, నాగపావని సార్ ఫ్రమ్ ఉప్పల్ మండల్. మేడం నమస్తే. ఎడ్జిటి సార్. ఏం లేదు సార్, ఒక కాన్సెప్ట్ అయిపోయినాక రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్ క్వశ్చన్ పేపర్ లో. ఓకే. ఇమీడియట్ గా చేస్తే కొద్దిగా బాగుంటుంది కదా సార్, ఇమీడియట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కంటెంట్. సార్ ఎగ్జాక్ట్లీ ఆ మేడం. క్వశ్చన్స్ ఆల్రెడీ ఉంటాయి కదా సార్ కొన్ని క్వశ్చన్ పేపర్స్ లో. ఉంటాయి అవి. నేను పాత ప్రీవియస్ పేపర్ కూడా మనం డిస్కషన్ చేస్తుందాము. ఓకే సార్. డిస్కషన్ చేసుకుంటూ కొన్ని మోడల్ పేపర్ క్వశ్చన్స్ చేస్తూ వెళ్దాము. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు గూగుల్ స్ప్రెడ్ షీట్ చేసి పెడితే బాగుండదు, కానీ నాకు అంత టైం ఏమో లేదు. నేను ఇప్పుడే వచ్చాను, వచ్చినప్పుడే మళ్ళీ ఇక్కడ కూర్చుంటున్నాను. ఒకవేళ టైం ఉంటే అది చేస్తాను, లేకపోతే నేను పీడిఎఫ్స్ మన ఒకటి సార్ గ్రూప్ లో యాడ్ చేస్తాడన్నారు కదా, ఓకే సార్, నేను దాంట్లో పీడిఎఫ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు దాన్ని చేసుకోండి మీరు ఓన్ గా. ఓకే సార్. మీకు ఎవరు అవసరం లేదు, మీరు మీ స్వతహాగా మీరు చేసుకోండి, చేసుకోవచ్చు. కరెక్ట్. దాన్ని చేసుకుంటే మీకు రెక్టిఫై అయిపోతుంది. ఇంకెవరో వచ్చి మార్కులు ఎన్ని చెప్పాలో అవసరం లేదు. అంతే కదా సార్, జడ్జి చేయనక్కర్లేదు. మీరు చేసుకుంటుంటే నేను పెడుతున్న దాంట్లో ఒకవేళ కొన్ని క్వశ్చన్లు ఏదైనా డౌట్ ఉంటుంది, సార్ దీనికి ఆన్సర్ ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అన్నది మనం ఇట్లా మీటింగ్ లో ఉన్నప్పుడు, జూమ్ మీటింగ్ లో ఉన్నప్పుడు కలుసుకుంటే దాని మీద డిస్కషన్ చేద్దాం. చేసుకుంటే కూడా మనకు కొద్దిగా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. గుర్తుకుంటాయి సార్ అట్లా. అది అదొకటి సార్ రిక్వెస్ట్. నాది సోషల్ సార్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఓకే, గుడ్ మేడం. ఓకే సార్, అదే చెప్దామని చేస్తాను సార్ ఫస్ట్ ఇంట్రాక్షన్. షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడండి మేడం. ఇంకెవరైనా మేడం మాట్లాడినట్టు ఇంకెవరైనా ఉంటే కూడా మాట్లాడండి. శివకుమార్ సార్ మాట్లాడండి. ఓకే సార్, మరి నేనైతే ఇక మన రెగ్యులర్ క్లాస్కి వెళ్తాను. చూద్దాం మరి. స్క్రీన్ షేర్ అవుతుందా ఒక్కసారి చెప్పండి. అవుతుంది సార్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఓకే, ఓకే మేడం. అందరికి నమస్కారం అండి. మరొకసారి మనము నమస్కారం సార్. ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెట్ రాయబోతున్నాము. 2024 లో వచ్చినటువంటి ఈ టెట్ మనకందరికి కంపల్సరీ అయిపోయింది టీచర్లందరికి. కాబట్టి మనము 2012 వచ్చిన వాళ్ళకి 2012 నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ అంతకంటే ముందు ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళకి ఇది కొద్దిగా కష్టంతో కూడుకున్నది, సవాల్తో కూడుకున్నది. అయినా కూడా మనం దీన్ని చాలా ఈజీగా ఏమంటారు ఆడుతూ పాడుతూ చేసేసుకుందాం. మీరు డిస్కషన్ లో మంచిగా పార్టిసిపేట్ చేయండి. ఒకరినొకరు డిస్టర్బ్ కాకుండా, ఓవర్లాపింగ్ కాకుండా ఉంటే ఇది మనకు ఈజీగా అయిపోతుంది. మనం చాలా హ్యాపీగా చేసుకుందాం.
ఇక్కడ మొత్తం మనకి 4 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాల్లో మనకి చైల్డ్ డెవలప్. సార్ మీరు ఎవరో కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, డిస్టర్బ్ కానివ్వకండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్ ఉంటాయి. మరి లాంగ్వేజ్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, ప్రభాకర్ సార్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్, తెలుగు లాంగ్వేజ్కి 30 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 మార్క్స్, సోషల్ స్టడీస్కు మనకు 60 మార్క్స్ ఉంటాయి మొత్తం. ఈ 60 మార్క్స్లో ఈ ఏవైతే 30 ఫస్ట్ 30 ఉన్నాయో అవి వేరే సార్ వాళ్ళు ద్వారా మీరు నేర్చుకుంటారు. ఈ సోషల్ 60 మార్క్స్ దీని గురించి మనము నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. మరి ఈ యొక్క సోషల్లో ఉన్నటువంటి 60 మార్క్స్ లో మనకు 48 మార్క్స్ కాంటెంట్ నుంచి, ఒక 12 మార్క్స్ పెడగాజీ నుంచి వచ్చి ఆ ఫస్ట్ 3 అంటే సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఆ 3 కలిసి 90, ఇదొక 60 తోటి మొత్తం మనకు 90 మార్క్స్, మొత్తం టోటల్ 150 మార్క్స్ అవుతాయి. ఈ 150 మార్క్స్ లో 60 మార్క్స్ మనం ఇక్కడ సోషల్ దాంట్లో డిస్కషన్ చేద్దాము. మనకు ఈ యొక్క సోషల్ స్టడీస్ లో ఒక 6 పార్ట్స్ ఇచ్చారు. సిలబస్ ప్రకారం చూసుకుంటే డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అంటే ఇది మనకు జాగ్రఫీకి సంబంధించింది. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్, ఎకనామిక్స్ అంటే థీమ్ వైజ్ ఇచ్చారు ఇది. మరి అలాగే పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అనేది మనకు ఈ పాలిటిక్స్ సంబంధించి ఇదొక థీమ్ ఉంది. తర్వాత సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్ అనేది కూడా ఒకటి మనకు సబ్జెక్ట్ అంటే ఒక థీమ్ ఉంది. ఇది ఒక్కసారి తెలుగులో చెప్పేసేయండి సార్. ఓకే. నెక్స్ట్ రిలీజియన్ అండ్ సొసైటీ. ఈ రిలీజియన్ అండ్ సొసైటీ నుంచి కూడా ఒక థీమ్ ఉంది. అలాగే కల్చర్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఒక థీమ్ ఉంటుంది. అది ఇక్కడ ప్రింట్ దీంట్లో స్లైడ్ లో లేనట్టుంది, కానీ నేను అది చెప్తున్నాను. ఇట్లా మనకు 6 థీమ్స్ ఉన్నాయి. ఈ 6 థీమ్స్ లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో మనకు దాంట్లో ఒకదాని నుంచి ఒకటి మనం డిస్కషన్ చేసుకుంటూ ఏ టాపిక్ కూడా వదిలేయకుండా అన్ని టాపిక్స్ కవర్ చేసుకునే విధంగా వెళ్దాము. ఏది దేనికి సంబంధించింది ఏ క్లాస్ లో ఉంది అనే దాన్ని కూడా మనము టచ్ చేసుకుంటూ వెళ్దాము. ముందుగా ఈ 6 థీమ్స్ ఉన్నాయి కదా, 6 థీమ్స్ లో డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ ను భూగోళం యొక్క వైవిధ్యత, భూమి మరియు వైవిధ్యత అంటారు, లేకపోతే భూమి పైన వైవిధ్యత, ఇది దానికి సంబంధించింది. మరి ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, లైవ్లీహుడ్, ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోపాధులు అనేది అంటే ఎకనామిక్స్ సంబంధించింది, ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటిది ఈ యొక్క థీమ్ ఉంటుంది. అంటే దాంట్లో నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయనేది మనం తర్వాత దాన్ని డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాము. నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్. మరి పొలిటికల్ సిస్టమ్ రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వము. సార్ రెండోది చెప్పండి సార్. రెండోది ఉత్పత్తి మార్పులు, మారకము మరియు జీవనోపాధులు. ఓకే సార్.
తర్వాత పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వము. రాజకీయ వ్యవస్థ అనేది ఎట్లా ఏర్పడుతుంది, దాని యొక్క సంబంధించింది, మరియు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఎన్నుకుంటారు అనేది దానికి సంబంధించినటువంటిది వస్తుంది. దాన్ని మనం డీటెయిల్ గా కూడా చూద్దాం. మళ్ళీ ఇది జస్ట్ బ్రాడ్ గా ఉన్న 6 కాన్సెప్ట్ గురించి చెప్తున్నాం మనం. తర్వాత సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్. సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే సామాజిక సంస్థలు మరియు వాటి యొక్క సమతుల్యతలు, అసమతుల్యతల గురించి చెప్పుకుంటున్నాము. సామాజిక సంస్థలు మరియు అసమతుల్యతలు అదొకటి. తర్వాత రిలీజియన్ అండ్ సొసైటీ అంటే మతము మరియు సమాజము. మతము మరియు సమాజము అనేది 5వది. 6వది ఏంటంటే కల్చర్ అండ్ కమ్యూనికేషన్. మన యొక్క సంస్కృతి మరియు కమ్యూనికేషన్ అంటే ఏమంటారు దాన్ని, ప్రసార మాధ్యమాలు. కమ్యూనికేషన్ ప్రసార మాధ్యమాలు అని చెప్పి ఉంటుంది. ఈ విధంగా దీని గురించి మనము ఈ యొక్క దీంట్లో మొత్తంలో చెప్పుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొద్దిగా సీరియస్ గా వినాలి, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా వినండి మంచిగా. ఇది మనకు మ్యాప్స్ గురించి ఉన్నటువంటిది మొట్టమొదటి టాపిక్. ఎట్లాగూ మనకు ఏ క్లాస్ చూసినా అంటే 6th, 7th, 8th దీంట్లో మ్యాప్స్ పైన ఫస్ట్ లెసన్ ఉంటుంది. ఆ లెసన్ సంబంధించినటువంటి మ్యాప్స్ దాంట్లో వచ్చేది ఏంటి అంటే స్కేల్, దీంట్లో వచ్చేది స్కేలు, కార్డినల్ పాయింట్స్, టైప్స్ ఆఫ్ మ్యాప్స్, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్, కన్వెన్షనల్ సైన్స్, కాంటూర్ లైన్స్. దీని గురించి మనము ఈరోజు డిస్కషన్ చేద్దాము. అంటే మనకు ఈ మ్యాప్స్ గురించి ఉన్నటువంటి దాంట్లో ఏమేమి ఉంటాయి, దీని యొక్క క్లాసెస్ చెప్తున్నాను మీకు. 6th, 7th, 8th ఈ 6th, 7th, 8th ఈ 3 క్లాసులలో దీనికి సంబంధించినవి ఉంటాయి. మ్యాప్స్ గురించి అడిగే టాపిక్స్ ఏంటి అంటే స్కేల్, కార్డినల్ పాయింట్స్, టైప్స్ ఆఫ్ మ్యాప్స్, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్, కన్వెన్షనల్ సైన్స్, కాంటూర్ లైన్స్ అని చెప్పి వీటికి సంబంధించినటువంటివి అన్ని మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి గ్లోబ్ అంటారు. ఈ గ్లోబ్ మనకు క్లాస్ 7 లో ఉంటుంది. దీంట్లో సంబంధించింది ఏముంటుందంటే ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఈ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ లో మనకు పెద్దగా క్వశ్చన్స్ అడగపోవచ్చు. పేపర్ 1 వాళ్ళకైతే అడగవచ్చు, కానీ పేపర్ 2 వాళ్ళకి ఇది అడిగే అవకాశం, స్కోప్ తక్కువ. అయినా కూడా అలా మనము ఎట్లా మనకు అడిగితే ఎట్లా అడుగుతారు అనే దాన్ని మనం డిస్కషన్ చేస్తూ వెళ్దాము. తర్వాత లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలు. ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ భూమి పుట్టుక. రియాల్మ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఆవరణాలు, భూమి యొక్క ఆవరణాలు అంటే లిథోస్పియర్ అంటే శిలావరణము, అట్మాస్ఫియర్ వాతావరణము, హైడ్రోస్పియర్ జలావరణము, బయోస్పియర్ జీవావరణము అనేటువంటి వాటి గురించి ఈ దీంట్లో ఈ టాపిక్ లో ఉంది. మరి దీనికి సంబంధించింది మనకు 9th క్లాస్ లో వస్తుంది. రియాల్మ్స్ అన్ని కూడా 9th క్లాస్ లో వస్తాయి. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ మాత్రం మనకు 6th, 7th, 8th, 9th, 10th అన్ని క్లాసులలో ఇది టచ్ అవుతుంటాయి. మనం దాని గురించి డీప్ గా వెళ్ళినప్పుడు, ఒక్కొక్క టాపిక్ గురించి వెళ్ళినప్పుడు చెప్దాం. మరి ల్యాండ్ ఫార్మ్స్. ల్యాండ్ ఫార్మ్స్ అంటే మనకు ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అని 3 రకాలైన ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. దాని గురించి మనకు 9th క్లాస్ లో ఉంటుంది. మరి మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్
మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క కదలికలు, అంటే టెక్టానిక్ ప్లేట్స్, తర్వాత రొటేషన్, రెవల్యూషన్, ఇవన్నీ కూడా మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ కిందకి వస్తాయి. అండ్ ఇట్స్ ఎఫెక్ట్ సీజన్స్, అంటే ఈ ఎర్త్ రొటేషన్, రెవల్యూషన్ వల్ల వచ్చే సీజన్స్ అంటే మనకు రెవల్యూషన్ వల్ల వస్తుంది. దాని గురించి భూ పరిభ్రమణము, రెవల్యూషన్ అంటే భూ పరిభ్రమణం వల్ల సీజన్స్ వస్తుంటాయి. దాని గురించి కూడా చెప్పుకుందాము. నెక్స్ట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి లోపలి భాగాలు ఎలా ఉన్నాయి, భూమి లోపల ఉన్నటువంటి పొరలు ఏంటివి, ఇవి మనకు 9th క్లాస్లో వస్తాయి కాబట్టి దాని గురించి చూద్దాము. సోలార్ ఎనర్జీ, ఇన్సోలేషన్, టెంపరేచర్ అండ్ ఇట్స్ మెజరింగ్, టెరెస్ట్రియల్ రేడియేషన్, పోలార్ రీజియన్స్, ఇవన్నీ మనకు 8th క్లాస్లో ఉంటుంది. ఈ థర్డ్ బిట్ ఏదైతే ఉందో అది మాక్సిమం మనకి 8th క్లాస్లో ఉంటుంది. మనం దాన్ని ఆ విషయానికి వెళ్ళినప్పుడు మనము నీట్గా ఒక్కొక్క దాని గురించి ఈజీగా చెప్పుకుందాం. ఒకసారి మనము పేపర్ డిస్కషన్ చేస్తే మనకు ఏం చదవాలి అనేది ఈజీగా ఉంటుందనే విషయంతో ఇది పేపర్ డిస్కషన్ చేస్తున్నాము. మరి నెక్స్ట్ పాయింట్ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ని, యూరోపు, ఆఫ్రికా, లొకేషన్, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ఇవన్నీ కూడా మనకు 7th క్లాస్లో ఉంటాయి. యూరోప్ 7th క్లాస్లో ఉంటుంది, ఆఫ్రికా 7th క్లాస్లోనే ఉంటుంది. మరి వాటి యొక్క ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్స్, అక్కడ ఉన్నటువంటి అడవులు మరియు జీవావరణము, జనాభా, వ్యవసాయము, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, వాణిజ్యము, ఎగుమతులు మరియు దిగుమతులు, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ వచ్చేది ఉంది మనం క్వశ్చన్ వైజ్ గానే దాన్ని చేసుకుంటూ వెళ్దాము. అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ, ఈ మన భారతదేశం మరియు తెలంగాణ యొక్క జాగ్రఫీ అంటే భూగోళం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దాంట్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటివి, అంటే భౌతిక స్వరూపాలు ఏంటివి అనేది. అలాగే ఇక్కడ ఉన్న రివర్స్ అండ్ అదర్ వాటర్ రిసోర్సెస్, నదులు మరియు ఇతర నీటి వనరులు, దాని గురించి డిస్కషన్ చేద్దాము. మరియు కాలాలు, అంటే భారతదేశంలో ఉండే కాలాలకి యూరోప్ మరియు అక్కడ ఉండే కాలాలకు తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాలాలకి అక్కడ కాలాలకు తేడా ఏంటి, మరియు క్లైమేట్ అండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్, అంటే శీతోష్ణ స్థితి వల్ల ఎటువంటి సమస్యలు ఇవి ఎదుర్కొంటున్నాము దానికి సంబంధించినవి, మరియు దాని ప్రభావాలు, వరదలు, కరువులు, అడవులు, అక్కడున్న ఎనిమల్స్ ఏంటి, ఏమంటారు జంతు సంపద ఎటువంటిది, మరి సాయిల్స్ అంటే భూములు, ఎలక్ట్రిసిటీ అంటే మనకు తెలుసు ఈ యొక్క కరెంట్ అనేది, అగ్రికల్చర్ వ్యవసాయము, మినరల్ వెల్త్ అంటే ఖనిజ సంపద, ఇండస్ట్రీస్, పాపులేషన్, లిటరసీ రేట్, ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, పాపులేషన్ జనాభా, లిటరసీ రేట్ అక్షరాస్యత, నెక్స్ట్ డెన్సిటీ గురించి కూడా అది చెప్పుకుందాం. ఇది మనకు సోషల్ పేపర్ 2లో ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ దానికి సంబంధించినటువంటిది ఇది. ఇవి డైవర్సిటీ ఆఫ్ ద ఎర్త్ అనే దాని మీద ఉండేటువంటిది. ఓకేనా, మనకు ముందుగా మనము మ్యాప్, స్కేల్ ఈ యొక్క కాంటూర్ లైన్స్ వరకు చూద్దాము ఈరోజు. దీంట్లో వచ్చే స్కేల్, ముఖ్యంగా మ్యాప్స్ లో వచ్చే ఏంటి అంటే స్కేల్. ఈ స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, భూమి మీద కిలోమీటర్ అంటే దాన్ని మనం మ్యాప్ లో కూడా చూపెట్టలేం కాబట్టి దీంట్లో స్కేల్ కి సంబంధించిన క్వశ్చన్ ఒకటే వస్తుంది. అది నేను మీకు అంటే ఒకవేళ అతను అడగాలనుకుంటే స్కేల్ కి సంబంధించి అడగాలనుకుంటే ఒకటే అడుగుతాడు. అది ఏంటి అంటే, ఒకటి స్కేల్ పైన ఒక క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, 500 మీటర్లకు ఒక స్తంభం చొప్పున 500 మీటర్లకు ఒక స్తంభం చొప్పున
4 కిలోమీటర్లకు ఎన్ని స్తంభాలు ఉంటాయి అనేది అడిగే అవకాశం ఉంది. ఇది మనకు 2012 టెట్ లో కూడా వచ్చినట్టు నాకు జ్ఞాపకం ఉంది. మరి ఒక్కసారి చెప్పండి, 500 మీటర్లకు ఒక స్తంభం చొప్పున 4 కిలోమీటర్లకు ఎన్ని విద్యుత్ స్తంభాలు ఉంటాయి? ఎవరైనా చెప్పండి ఒకరు. ఎయిట్ ఉంటాయి సార్. ఆప్షన్ లో 8 కూడా ఉంటది, కానీ ఆప్షన్ లో 8 పెడితే మనకు తప్పుపోతుంది సార్. ఎట్లా సార్? అంటే ఎట్లా అంటే నేను చెప్తాను చూడండి, మీరు కావాలంటే పెన్ పేపర్ తీసుకొని కూడా చూస్తే ఏమైతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 0 దగ్గర పెడతాము. 0 to 500 అవుతుంది కదా సార్? అంటే 0 దగ్గర ఒక స్తంభం ఉంటది కదా సార్, 500 దగ్గర ఒక స్తంభం, 1000 దగ్గర ఒక స్తంభం, 1500 దగ్గర ఒక స్తంభము, 2000 దగ్గర ఒక స్తంభము, 2500, 3000, 3500, 4000, మొత్తం 9 స్తంభాలు అవుతాయి సార్. ఓకే సార్. ఎందుకంటే ఇది మనకి ఏం చేస్తామంటే ఇది ఈజీగానే ఉంటది క్వశ్చన్. ఇది ఏమైనా టెట్ క్వశ్చనా అనేది మనం ఓవర్ దాంట్లో పడిపోతాము. కాకపోతే దాంట్లో ఉండే లాజిక్ చెప్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి పేపర్ తయారు చేస్తున్న వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. ఇది మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. టీచర్స్ తయారు చేయడం లేదు. ఇంతకు ముందు టీచర్స్ తయారు చేసేవాళ్ళు, స్టూడెంట్స్ కోసం అప్కమింగ్ టీచర్స్ వస్తుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం టీచర్లు కూడా ఒక 50,000 మంది టీచర్లు కూడా టెట్ కి అప్లై చేసుకున్నారు కాబట్టి టెట్ క్వశ్చన్ పేపర్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు తయారు చేస్తున్నారు. దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లు మన స్కూల్ బుక్స్ చదివే టైము ఓపిక వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ ఉన్న పేపర్ అలా తిప్పినప్పుడు ఏ క్వశ్చన్ వాళ్ళకు ఓకే దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అవుతుంది అనుకుంటే దాన్ని ఇచ్చేస్తారు అంతే. మీకు చూస్తే అవి చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదా హై మీకు ఇది బాగా టఫ్ ఉన్న క్వశ్చన్స్ ఉంది అని అనుకోవచ్చు. కాబట్టి మీరు దాన్ని గుర్తు పెట్టుకోండి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు తయారు చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్స్ కొన్నేమో డెడ్ ఈజీ రావచ్చు, మీడియం ఉండే అవకాశం తక్కువ, కొన్నేమో హై స్టాండర్డ్ ఉండొచ్చు, హార్డ్ క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి ఇదొకటి గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కేల్ యొక్క ఉపయోగం ఏమి అని కూడా అడగొచ్చు. కింద ఆప్షన్స్ ఏమైనా ఇవ్వచ్చు. స్కేల్ యొక్క ఉపయోగం పటంలో ఏమిటి అని అడిగితే దానికి ఆన్సర్ ఏం రాస్తారు సార్? అంటే ఏం చూస్ చేసుకుంటారు? ప్రదేశాన్ని గుర్తించడం ఉంటుంది సార్. ప్రదేశాన్ని అంటే రేఖాంశాలను బట్టి అక్కడ ఉండే ప్రాంతాన్ని గుర్తించడానికి వస్తుంది. అంటే ఈ ప్రాంతము ఈ స్కేల్లో గుర్తించినప్పుడు. లేదు సార్, ఏంటి అంటే ఏదైతే నిజ ప్రపంచాన్ని మ్యాప్ లోకి తీసుకురావాలంటే దాన్ని కుదించాలి. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కిలోమీటర్ దూరాన్ని చూపెట్టామంటే కిలోమీటర్ మ్యాప్ వేయలేము కదా సార్. దాన్ని కుదించి దాన్ని సరైన పొజిషన్ లోకి తీసుకురావడానికి ఉపయోగపడేదే స్కేల్. అంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి మినిమైజ్. ఒక పెద్ద ప్రపంచాన్ని, ప్రపంచ పటం అంటే మొత్తం ప్రపంచం అంతా వేస్తే చూడలేం కదా. కాబట్టి ప్రపంచ పటాన్ని మినిమైజ్ చేసి మినియేచర్ ను ఖచ్చితమైన దూరాలతోటి గుర్తించడానికి మనకు మ్యాప్ పైన స్కేల్ అనేది అవసరం పడుతుంది. ఆ రకంగా ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని అంటే పెద్ద ప్రపంచాన్ని చిన్నగా పేపర్ మీద తీసుకురావడానికి స్కేల్ ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇగో స్కేల్ ఈ విధంగా అంటే కిలోమీటర్కు స్కేల్ ఎంత పెద్దగా తీసుకుంటే అంటే అంత గ్యాప్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్డినల్ పాయింట్స్ అంటాము. కార్డినల్ పాయింట్స్ అనేది ఒక అంశం ఇచ్చాడు మనకు. ఈ కార్డినల్ పాయింట్స్ ఏమిటి అంటే ఈ దిక్కులు దిశలు అంటాం కదా, ఈ కార్డినల్ పాయింట్స్. మరి పటంలో తూర్పును ఎక్కడ సూచిస్తారు అని అడగొచ్చు.
జనరల్ గా మనకు పటంలో ఉండేది ఒకే ఒక గుర్తు ఉంటుంది, నార్త్ పైకి సూచిస్తుంటారు. మేబీ నార్త్ కి ఆపోజిట్ గా ఏది ఉంటుంది అని అడగొచ్చు, లేకపోతే కుడివైపుకు దేని ఏ తూర్పును ఏ వైపుకు గుర్తిస్తామని అడగొచ్చు, లేకపోతే పడమరను ఎటువైపు గుర్తిస్తాం అంటే ఎడమ వైపా కుడివైపా పైకా కిందికా అని అడగొచ్చు, లేకపోతే పటం పైన ఉండేటువంటి ఒక ముఖ్యమైన కార్డినల్ పాయింట్ ఏది అని అడగొచ్చు. అది నార్త్ మాత్రమే. ఈవెన్ మీరు చాలా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, ఇల్లు ప్లాట్ మీరు పేరు మీద ఉంటది, మీరు కొన్నప్పుడు చూసుకుంటే దాంట్లో కూడా నార్త్ ఒక్కటే మనకు మార్క్ చేసి ఇస్తాడు. కాబట్టి మన కార్డినల్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నార్త్. మరి కుడివైపుకు ఏ దిశ ఉంటుంది, ఎడమ వైపుకు ఏ దిశ ఉంటుంది, కింది వైపు ఏ దిశ ఉంటుంది, తల వైపు ఏ దిశ ఉంటుంది, లేకపోతే పైకి ఏ దిశ ఉంటుంది అని అడగొచ్చు. ఇది కాబట్టి కార్డినల్ పాయింట్స్ సంబంధించి క్వశ్చన్, దిక్కులు దిశలకు సంబంధించి. ఇప్పుడు ఇంగ్లీష్ లో అయితేనేమో మనకు నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అనేటివి ఉంటాయి, దాంతో ప్రాబ్లం లేదు. కానీ దీన్నే తెలుగులో అడిగారు అనుకోండి, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈజీగానే ఉంటాయి కానీ ఆ మధ్యలో ఇప్పుడు నార్త్ కు ఈస్ట్ కు మధ్యలో ఈశాన్యం ఉంటుంది, నార్త్ కు ఈస్ట్ కు మధ్యలో ఈశాన్యం ఉంటుంది. ఇగో ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇక్కడ ఉండేది ఈశాన్యం, తెలుగులో చెప్తున్నాను. ఇక ఇంగ్లీష్ లో అయితే నార్త్ ఈస్ట్ అంటాం. అలాగే సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో ఉండేది ఇది ఆగ్నేయం, ఇది ఆగ్నేయం. మరియు వెస్ట్ కు సౌత్ కు అంటే పడమరకి సౌత్ కు ఉండేది ఏదైతే ఉంటుందో అది నైరుతి, దీన్ని నైరుతి అంటారు. మరి నార్త్ కి వెస్ట్ కి ఉండేది దీన్ని వాయవ్యము అని అంటారు. ఓకేనా? దీంట్లో మీరు మీ యొక్క ఇంటిని గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీగా అర్థమైపోతాయి. ఈశాన్యంలో బోర్ ఉంటుంది మీకు, కాబట్టి ఈశాన్యం డౌన్ ఉండాలని చెప్పి వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తారు. కాబట్టి నీళ్ళు ఉన్నది ఈశాన్యం, మీ పొయ్యిళ్ళు ఉన్నది ఆగ్నేయం, మీ మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది నైరుతి, మీ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నది వాయవ్యం. ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది చాలా ఈజీయే, కాకపోతే అక్కడ వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి అని చెప్పడానికి నేను దీన్ని కొద్దిగా ఒత్తి చెప్పడం అంతే. ఓకే కదా సార్? దీని మీద ఏమైనా డౌట్ ఏం లేదు కదా? ఇప్పటి వరకు మనం 2 టాపిక్స్ అయిపోయినాయి, దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకోటి ఈ టైప్ లో చెప్తే ఓకేనా లేకపోతే ఎట్లా? ఓకే సార్, చాలా బాగుంది, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, ఓకే సార్, చాలా బాగుంది ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్. ఈ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ లో మనకు వచ్చే క్వశ్చన్ ఏమై ఉంటది అంటే, ఒక జిల్లాని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక ఖండాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ ఏ పటం ద్వారా మనము చూపెట్టవచ్చు, ఈజీగా చూపెట్టవచ్చు అంటే అది రాజకీయ పటం. పొలిటికల్ పటం, రాజకీయ పటం. ఇది దీన్ని పొలిటికల్ పటం, పొలిటికల్ మ్యాప్ అని అంటారు, రాజకీయ పటం అని అంటారు. మరి ఒక ప్రదేశం యొక్క ఎత్తులు లేదా ఒక ప్రదేశం యొక్క పల్లము చూపెట్టడానికి ఎటువంటి ఏ మ్యాప్ ను మనము ఉపయోగిస్తాము అని అడుగుతాడు. ఫిజికల్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్. దీన్ని భౌతిక పటము లేదా భూభౌతిక పటము అన్నా, భౌతిక పటము అన్నా, భౌగోళిక పటము అన్నా ఒకటే. నెక్స్ట్ మనకు ఒక రాష్ట్రాల సరిహద్దులను ఈజీగా సులభంగా గుర్తించడానికి లేదా దేశాల సరిహద్దులను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడే పటం ఏది అని అడుగుతాడు. అది పొలిటికల్ అవుట్లైన్ పటము. పొలిటికల్ అవుట్లైన్ పటము మనకు సాధారణంగా
ఎగ్జామ్ లో పిల్లలకి ఇచ్చేది ఈ పొలిటికల్ అవుట్లైన్ పటమే ఇస్తుంటాడు, లేదా అవుట్లైన్ పటం. ఈ పొలిటికల్ అవుట్లైన్ పటముకి అవుట్లైన్ పటానికి తేడా ఏంటి అంటే, ఈ మధ్యలో ఏవైతే ఉంటాయి కదా సార్, దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం పొలిటికల్ అవుట్లైన్ పటం అని కూడా అడగొచ్చు, లేదా అవుట్లైన్ పటం అని కూడా అడగొచ్చు. మనం ఇట్లా ఎందుకు అడిగిండు అని చెప్పి క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి అవుట్లైన్ పటంకి ఇది ఎగ్జాంపుల్. మరి ఒక ప్రదేశంలో మాట్లాడే భాషను చెప్పడానికి ఉపయోగించే పటం ఏది అంటాడు. ఒక ప్రదేశంలో పండేటువంటి పంటలు కానీ, ఒక ప్రదేశంలో మాట్లాడే భాషలను కానీ, ఒక ప్రదేశంలో ఉన్నటువంటి నీటి వనరులను గుర్తించడానికి ఉపయోగించే పటం కానీ, లేదా శాంక్చుయరీస్, బర్డ్ శాంక్చుయరీస్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి. ఈ పార్క్స్ ను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పటము, లేదా వాతావరణం యొక్క గాలులను తెలిపేటువంటి పటం గాని ఉపయోగించడానికి ఏ పటాన్ని ఉపయోగిస్తామని చెప్పి అడుగుతాడు. చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. తప్పకపోతే మనం డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. దీంట్లో మోమాటం అవుతుంది, ఇక్కడ ఏమో అవుతుంది అని కాదు, మనం అక్కడ ఇబ్బంది పడొద్దు అంతే. చరిత్రకు సంబంధించిన సార్ వాతావరణ శాఖకు సంబంధించి క్లైమోగ్రాఫ్లు, ఓకే, చిత్రాలకు సంబంధించి పిక్టోగ్రాఫ్ అంటారు సార్. పిక్టోగ్రాఫ్ థీమాటిక్ మ్యాప్స్ అంటారు సార్. థీమాటిక్ మ్యాప్స్ అంటారు సార్. వెరీ గుడ్ సార్. అంటే ఏదైతే ఒక థీమ్ తీసుకుంటారు, థీమాటిక్ మ్యాప్ అన్నప్పుడు ఒక థీమ్ తీసుకుంటారు. అది ఖనిజాలైనా కావచ్చు, భాషలైనా కావచ్చు, లేదు ఒక ఇప్పుడు ఖనిజాలను లేదా రైల్వే లైన్లు, ఇటువంటి దాన్ని ఒక థీమ్ తీసుకొని చెప్పేదాన్ని థీమాటికల్ మ్యాప్ అని చెప్తారు. అది మీరు గుర్తించండి. ఇగో ఇక్కడ చూడండి, ఇవి కొన్ని ఖనిజాలు గుర్తించడం అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఖనిజాలు అనేది థీమ్. ఇప్పుడు మన క్లాస్ 9th లో కూడా ఇటువంటివి చాలా ఉంటాయి. కొన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పార్క్ అని చెప్పి మనకు ఒక మ్యాప్ ఇచ్చాడు, ఇండియా మ్యాప్ లో ఇచ్చాడు. అది ఏం పటము అంటే థీమాటిక్ పటం. అంటే ఒక థీమ్ తీసుకొని దాన్ని చెప్పడం అన్నట్టు. ఓకేనా సార్? మరి ఈ విధంగా మనకు ఈ పటాల మీద కొద్దిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది కొద్దిగా ఈజీగానే అనిపిస్తుంది, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అట్లా కాకుండా ఉండండి. మరి క్లైమోగ్రాఫ్ అని చెప్పి ఒకసారి అన్నారు. క్లైమోగ్రాఫ్ అనేది దేన్ని చూపెడుతుంది అంటే, ఒక మ్యాప్ ఆ ప్రదేశం యొక్క ఒక ప్రదేశం యొక్క అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు మరియు ఆ నెలలో పడినటువంటి సాధారణ సగటు వర్షపాతం, సగటు వర్షపాతం, ఈ మూడుని కలిపి మనం క్లైమోగ్రాఫ్ లో చూపెడతాం. ఇవి మనకు దీని గురించి 10వ తరగతి 4వ పాఠంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్ అని చెప్పి మనకు ఇంకొకటి ఉంటుంది. అంటే ఈ యొక్క మ్యాప్లు ఏ విధంగా వచ్చాయి అని చెప్పి ఇక్కడ చూడండి. ఫస్ట్ గా మనకు వచ్చిన మ్యాప్ ఏంటి అంటే, ఇగో ఇక్కడ ఉంది కదా ఈ మ్యాప్, మొట్టమొదటి మ్యాప్ ఇది. మనకు దీని గురించి మనకు 8వ తరగతిలో ఉంటుంది, సారీ 7వ తరగతిలో ఉంటుంది. 7, 8 8th క్లాస్, 8th క్లాస్ లో ఉంటుంది. మరి ఇది ఏం మ్యాప్ ఒకసారి చెప్పండి మీరు. ఇది ఏం మ్యాప్, ఎవరు తయారు చేశారు? సుమేరియన్లు తయారు చేసినటువంటి ఏం మ్యాప్ ఇది? క్లే మ్యాప్. క్లే మ్యాప్ అంటే అక్కడ వాళ్ళు ఒక గుడికి సంబంధించినటువంటి భూములు తెలుసుకోవడానికి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇప్పుడు మరి సుమేరియన్స్ ఉండే ప్రాంతాన్ని ఇప్పుడు ఏమంటున్నారని కూడా అడగొచ్చు. ఇరాక్. ఎస్, ఇరాక్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇగో ఈ పటం, దీని తర్వాత వచ్చే పటం ఏంది? ఈ నెక్స్ట్ పటం, ఈ పైన ఉంది కదా సార్, ఈ పటం. ఈ పటం దేనికి సంబంధించింది, ఎవరు తయారు చేశారో ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమంటున్నారు? బాబిలోనియన్స్, ఇరాక్. ఓకే,
బాబిలోనియన్స్ తయారు చేశారు. ఇది ఏం పటం? ఇది వాళ్ళ దృష్టిలో ఏం పటం? వరల్డ్ మ్యాప్ అది. ప్రపంచ పటం. అంటే మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, మొట్టమొదటి ప్రపంచ పటాన్ని ఎవరు తయారు చేశారు అని చెప్పి అడగొచ్చు. ఆప్షన్ల కింద సుమేరియన్స్, బాబిలోనియన్స్, గ్రీకులు, రోమన్స్ అని చెప్పి ఇవ్వచ్చు. అట్లా మనకు ఇదొక మొట్టమొదటి పటం ఎవరు అంటే బాబిలోనియన్స్. ఈ బాబిలోనియన్స్ నుంచి నెక్స్ట్ వచ్చే పటం ఏంటి అంటే, ఇది ఈ పటం కూడా మనకి 8th క్లాస్ లో ఉంటుంది సార్. దీంట్లో కేవలం ఎన్ని చూపెడుతున్నాం మనము? ఓన్లీ 3 ఖండాలు మాత్రమే చూపెడుతున్నాము. మధ్యలో ఉన్నది మధ్యధరా సముద్రము లేదా మెడిటరేనియన్ సీ, యూరోప్, ఏషియా, లిబియా అంటే ఆఫ్రికా ప్రాంతాన్ని లిబియాగా చూపెట్టడం జరిగింది. మరి దీని నుంచి వచ్చేసి ఈ కింది పటం, దీని మీద మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సార్. ఒకవేళ మ్యాప్ పైన ఒక టఫ్ క్వశ్చన్ ఇవ్వాలంటే మాత్రం ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పండి సార్, ఇక్కడ నుంచి ఏం క్వశ్చన్ రావచ్చు? ఇది ఎందుకంటే ఈ పటం నుంచి స్కోప్ ఎక్కువ ఉంది. ఒకవేళ తన పటం పైన ఒక అడగాలి అని అనుకుంటే, ఈ పటం ఎవరు చేశారు సార్? అల్ ఇద్రిసి ఎవరి కోసం గీసాడు తను? వాళ్ళ రాజు కోసం గీసాడు. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? అది అప్ డౌన్ ఉంది, నార్త్ సౌత్. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ. అరబిక్ భాషలో ఉంటుంది సార్. ఓకే. తర్వాత దీంట్లో ఇండియా కంటే శ్రీలంకను పెద్దదిగా చూపిస్తారు. అదొకటి. దాని తర్వాత ఇక్కడ ఇండియా కంటే శ్రీలంకను ఎక్కువ చూపించాడు. ఇండియా కంటే శ్రీలంకను పెద్దదిగా చూపెడతారు. అంటే ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ మ్యాప్. కాబట్టి అప్పుడు ఆయనకున్నటువంటి రిసోర్సెస్, ఆయనకున్నంత దాన్ని బట్టి చూసుకుంటే మంచిగానే వేసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు చూస్తే మనకు పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది. అట్లా కోస్టల్ లైన్స్ జర ఎక్కువ మనకు తెలిసిన ప్రాంతాలు పెద్దగా చూపించాడు. అట్లా. నెక్స్ట్ ఇగో ఇప్పుడు ఏదైతే నేను రౌండ్ అప్ చేస్తున్నాను కదా, దానికి సంబంధించి చెప్పండి సార్ ఎవరైనా. ఇది సార్ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లేవు సార్. దీంట్లో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లేవు. 4 కాంటినెంట్స్ ఉన్నట్టు. ఇంకా ఆస్ట్రేలియా. ఇది భారతీయులు గీసినటువంటి మ్యాప్ సార్. ఇది దీంట్లో 7 ద్వీపాలు, ఈ ఉన్నటువంటి 5 ఖండాలని వీళ్ళు 7 ద్వీపాలుగా చెప్పడం జరిగింది. మనకు ఇగో ఏషియాను జంబూ ద్వీపంగా చూపెడతారు. అంటే మిడిల్ ఏషియాను అంటే మధ్యలో ఉన్నట్టు ఏంటి ఏషియాను. మనకు ఈ రథాలు అవి చెప్పేటప్పుడు కూడా చెప్తుంటారు జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షి అని చెప్పి. సరే, ఇది భరతఖండ అని చెప్పి ఇచ్చారు. ఇది మనకి 8th క్లాస్ లోనే ఉంది. జంబూ ద్వీపము, భరతఖండము, క్రౌంచ ద్వీపం, యూరోప్ ని క్రౌంచ ద్వీపంగా చెప్పడం జరిగింది. ఆఫ్రికాను లక్ష ద్వీపంగా చెప్తారు. మరి ఈ ఇండోనేషియా ప్రాంతాన్ని శక ద్వీపం అంటున్నారు. మరి రష్యా యొక్క ఈ తూర్పు భాగం ఏదైతే ఉంటుందో దాన్ని పుష్కర ద్వీపము అని చెప్పి చెప్తున్నారు. మరి మెడగాస్కర్ మరియు తూర్పు ఆఫ్రికాను కలిపి సాల్మలి ద్వీపం అని చెప్పి చెప్తున్నారు. మరియు ఇప్పుడు వీళ్ళు అరేబియా, సౌదీ అరేబియా ఉన్నాయి కదా సార్, ఆ ఏరియాని కుషద్వీపము అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మనల్ని బాగా టెస్ట్ చేయాలి, మన ఇప్పుడు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేయాలంటే ఇది కూడా అడిగే అవకాశం ఉంటది. ఏ ప్రాంతాన్ని ఏ ద్వీపంగా చెప్తున్నారు అనేది. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి సార్, ఎందుకంటే అది మీకు విజిబుల్ అంత ఉందో లేదో. మీ యొక్క 8th క్లాస్ బుక్ తీసుకొని దాని మీద ఒక్కసారి ప్రయత్నం చెయ్యాలి. ఓకే సార్. సార్ గాట్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాంతం ఉంది కదా సార్, ఇప్పుడు నేను ఏదైతే రౌండ్ అప్ చేస్తున్నాను కదా,
దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇదేంటనుకుంటున్నారు? గ్లోబ్ గ్లోబ్ ఇట్లా ఎందుకుంది మరి? పేపర్ మీదకి వస్తే అట్లా వస్తుంది. దాన్ని ఏమంటాం? దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఇచ్చాం మనం. అట్లాస్. అట్లాస్ అంటే మ్యాప్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ ఏం ప్రొజెక్షన్? ఏం ప్రొజెక్షన్ అంటాం? మెర్కేటర్ ప్రొజెక్షన్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ మెర్కేటర్ ప్రొజెక్షన్. దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇన్ ద వరల్డ్, బట్ అప్రాక్సిమేట్లీ రియల్ వరల్డ్ కు దగ్గరగా ఉన్నది ఏంటి అంటే మెర్కేటర్ ప్రొజెక్షన్. కాబట్టి ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను సార్ నేను, అది మీకు నేను దీన్ని కాపీ చేసి మనకు దీంట్లో పెడతాను. ఈ లింక్ లో కనుక మీరు ఈ యూట్యూబ్ వీడియో ఒక 7-8 నిమిషాలు ఏదో ఉన్నట్టుంది. దీంట్లో ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్ అని, అంటే ఫస్ట్ మ్యాప్ నుంచి ఇక్కడ దాకా ఎట్లా ఉంది అనేది ఒకటి మనకు తెలుసుకోవడానికి ఉంది. అది ఎవరో చేశారు, ఇంగ్లీష్ లో ఉంది వీడియో. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే భారతదేశంలో ఈ మ్యాప్స్ గురించి మొదటగా పరిశోధన చేసింది అంటే ఏన్షియంట్ టైంలో కాకుండా రీసెంట్ టైంలో అంటే బ్రిటిషర్స్. ఈ బ్రిటిషర్స్ మ్యాప్స్ ని ఎందుకు యూజ్ చేశారు అనేది ఒక క్వశ్చన్ అడగొచ్చు. తర్వాత ఈ సర్వే ఆఫ్ ఇండియా మొదటి అధ్యక్షుడు ఎవరు అని చెప్పి అడగొచ్చు. సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పి అడగొచ్చు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు మెజర్మెంట్ చేశారని చెప్పి అడగొచ్చు. కాబట్టి ఆ యాంగిల్లో కూడా కొన్ని మీరు క్వశ్చన్స్ చూసుకోవాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా నేను ఎంసీక్యూలు పెడతాను దాన్ని, అవి ఇక్కడ మొత్తం అవి కూడా డిస్కషన్ చేయడానికి మనకు కొద్దిగా టైం పర్మిట్ చేయదు కదా ఉన్న టైంలో. అట్లా అని చెప్పి ఆ ప్రాంతాన్ని మీరు చూసుకోవాలి. సర్వే ఆఫ్ ఇండియాని ప్రారంభించింది ఎవరు? ఆ టైంలో ఉన్నటువంటి గవర్నర్ ఎవరు? వైస్రాయ్ ఎవరు? జేమ్స్ రెన్నెల్. నెక్స్ట్ ఈ ఏమంటారు, మన ఎవరెస్ట్ ను ఎవరు మెజర్ చేశారు? జార్జ్ ఎవరెస్ట్. కాబట్టి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది అది. తర్వాత ఎప్పుడు చేశారు అని చెప్పి, సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పి అది అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూసుకోండి. నేను దీని లింక్ మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదొకటి, దీంట్లో నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మనము. కన్వెన్షనల్ సైన్స్ అండ్ సింబల్స్, దేన్ని ఏదైనా ఒకటి అక్కడ ఇవ్వచ్చు, ఒక సింబల్ కానీ ఇవ్వచ్చు, లేకపోతే ఈ పిఓ అంటే ఏంటి, పిఎస్ అంటే ఏంటి అని అడిగినా ఇవ్వచ్చు. లేకపోతే ఇటువంటివి మనకు 8th క్లాస్ బుక్ లోనే ఇవి చాలా ఉంటాయి. ఈ చర్చ్ అంటే ఏంది, ఈ పగోడా అంటే ఏంది, ఫోర్ట్ ఎట్లా ఇస్తారు, మెటల్ రోడ్ ఎట్లా ఉంటుంది, కార్ట్ రోడ్ ఎట్లా ఉంటుంది, మరి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. లైట్ హౌస్ అంటే ఏంది, ఏరోడ్రమ్ అంటే ఏంది, డ్రై స్ట్రీమ్, కెనాల్, డ్రై రివర్, ఇవన్నీ ఈ కన్వెన్షనల్ సింబల్ సైన్స్ అన్నట్టు. కాబట్టి దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను సార్, క్వశ్చన్ పేపర్ చేసే వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వాళ్ళకు ఈ బుక్ మొత్తం చదివేయడానికంటే దీంట్లో కొంచెం క్వశ్చన్ ఇవ్వడం వాళ్ళకి ఈజీ. కాబట్టి మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకొని టెంపుల్, మాస్క్, ఏదో ఛత్రి అంట, గ్రేవ్ యార్డ్, పగోడా, చర్చ్, ఇటువంటి వాటిని మనకు ఈ 8th క్లాస్ లో ఉంది కదా, దాన్ని ఒకసారి బాగా చూసుకోండి సార్. నెక్స్ట్ కాంటూర్ లైన్స్. ఈ కాంటూర్ లైన్స్ అనేటివి కూడా మనకు బాగా అడిగే అవకాశం ఉంటుంది. కాంటూర్ లైన్స్ ఎందుకు అంటే, కాంటూర్ లైన్స్ గురించి మనము ఇక్కడ చూస్తే దీన్నే మనము ఒకటేమో టాప్ యాంగిల్లో చూస్తున్నాము, ఒకటేమో సైడ్ యాంగిల్లో చూస్తున్నాము. ఎప్పుడైతే ఎక్కువగా వెడల్పు ఉన్నది తక్కువ ఎత్తు ఉంటుంది, వెడల్పు ఏదైతే తక్కువ ఉంటుందో అది ఎత్తు ఎక్కువ ఉంటుంది.
అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం పైకి వెళ్తున్న కొద్దిగా, ఎత్తుకు వెళ్తున్న కొద్దిగా దాని యొక్క వెడల్పు అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనము కిందికి వెళ్తున్న కొద్దిగా దాని వెడల్పు తగ్గుతుంది, హైట్ తగ్గుతుంది. అలాగే మనము ఈ అప్పర్ యాంగిల్లో కనుక చూస్తే ఇవి రింగులుగా కనిపిస్తాయి. సైడ్ యాంగిల్లో చూస్తేనేమో ప్యారలైల్ గా ఉంటాయి. ఈ ప్యారలైల్ అంటే యాక్చువల్ గా చూస్తే మనకు అక్షాంశాలు రేఖాంశాలకు దీనికి సంబంధం ఏంటంటే, అక్షాంశ రేఖాంశాలు కానీ కాంటూర్ లైన్స్ కానీ మనం భూమి మీద ఎక్కడ కూడా నిజ జీవితంలో వీటిని గుర్తించలేము. కానీ వీటితోటి ఉపయోగించి మనము మన యొక్క డ్యామ్స్ కట్టడం కానీ, ఒక ప్రదేశం యొక్క ఎత్తులు తెలుసుకొని దాన్ని బిల్డింగ్లు కట్టడం కానీ, లేకపోతే రోడ్లు వేయడం కానీ, దానికోసం ఇవి బాగా ఉపయోగపడతాయి అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. ఈ కాంటూర్ లైన్స్ పైన ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇది గ్లోబ్. ఈ మనకు ఒకటి నేను ఆల్రెడీ ఒక రీసెంట్ పాస్ట్ లో ఎక్కడ చూసాను ఒక క్వశ్చన్. మనకు దాని ఆప్షన్స్ కూడా ఏమున్నాయంటే, క్వశ్చన్ ఏముందంటే, ఒక విద్యార్థికి భూమిని బాగా అర్థం చేయించడానికి నువ్వు దేన్ని ఉపయోగిస్తావు, భూమికి దగ్గరగా ఉండేటువంటిది ఏది అని ఇచ్చి భౌతిక పటము, ప్రపంచ పటము, భారతదేశ పటము, గ్లోబు అని ఇచ్చాడు. ఆన్సర్ ఏమై ఉంటుంది సార్? గ్లోబ్ ఉంటుంది. గ్లోబే ఉంటుంది. గ్లోబ్ మోడల్ కదా, రియల్ మోడల్. కాబట్టి మనం దీన్ని ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్లోబ్ పైన వచ్చే క్వశ్చన్ అది ఒకటే అవుతుంది, ఇంకా దానికి తప్ప వేరేది ఏం లేదు ఆ క్వశ్చన్ రావడానికి. మరి ఒక చిన్న టాపిక్ చెప్తాను ఇక్కడ, అది మీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది. మళ్ళీ చూడొచ్చు మనము. ఏంటి అంటే, మనకు గ్లోబ్ ఎప్పుడు కూడా ఒక సైడ్ వంగి ఉంటుంది. ఎక్కడ సైడ్ వంగి ఉంటుంది, ఎంత వంగి ఉంటుంది? 23.5. ఎక్కడ సైడ్ వంగి ఉంటుంది? తూర్పు వైపు 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఆ 23.5 డిగ్రీలు అనేది మనం ఎక్కడైనా వాడతామా? 23.5 డిగ్రీలు అనే దాన్ని ఇంకెక్కడైనా వాడతామా? కర్కట రేఖ, మకర రేఖ దగ్గర వాడతాం సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు వాడతాము అంటే, యాక్చువల్ గా భూమి ఒకప్పుడు స్ట్రేట్ లైన్ లో ఉండింది సార్. అంటే స్ట్రేట్ లైన్ మీన్స్ ఇలా స్ట్రైట్ గా ఉండింది. స్ట్రైట్ గా ఉన్నప్పుడు అంటే ఇది భూమధ్య రేఖ. అప్పుడు 23.5 డిగ్రీలు వంగి ఉండనప్పుడు ఈ విధంగా ఉండేది దాని యొక్క లైన్. అయితే ఏమైందంటే, కొన్ని లక్షల సంవత్సరాల కింద ఒక గ్రహశకలం వచ్చి దీన్ని గుద్దుకుంది, గట్టిగా ఢీకొంది. ఢీకొన్నప్పుడు ఏమైపోయింది అంటే, ఇది 23.5 డిగ్రీలు వంగి ఉంది. ఆ గుద్దుకో ఉన్నప్పుడే మన నుంచి చందమామ విడిపోయింది. ఈ భూమి నుంచి ఒక పెద్ద శకలం విడిపోయి అది చందమామగా ఏర్పడింది. అది ఈ 23.5 డిగ్రీలు వంగినప్పుడే ఆ సందర్భంలోనే ఇది విడిపోయిందని చెప్పి నేను ఒక దీనికి సంబంధించినటువంటి పుస్తకంలో చదవడం జరిగింది. ఇట్లా వంగి ఉండడం వల్లనే మనకు కాలాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ఇది వంగి ఉండడం వల్లనే మనకు 23.5 డిగ్రీలు ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను సార్. ఇది మనకు కర్కాటక రేఖ అనుకోండి, 23.5 డిగ్రీలు. ఇది 23.5 అనుకుందాము. ఇది మకర రేఖ, ఇది 23.5 డిగ్రీలు అనుకుందాము సార్. కొద్దిగా లైన్ ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకోండి, మీరు అంతర్ విజ్ఞులు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే నేను మౌస్ తోటి రాస్తున్నాను ఇవి. సార్ ఇది ఒకటి డౌట్ సార్, చెప్పండి. ఈ భూమి అనేది 23.5 డిగ్రీలు వంగి ఉండడం వల్లనే కాలాలు ఏర్పడుతున్నాయని మీరు కూడా అంటారు కదా సార్. మరి అంతకు ముందు వంగక ముందు కాలాలు లేవా? లేవు ఎగ్జాక్ట్లీ లేవు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు భూమి పైన మనం 23.5 తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అక్షాంశం ఏది సార్? 23.5 తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అక్షాంశం 66.5. 66.5. ఇదొక 66.5 అనుకోండి, ఇదొక 66.5.
ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్. అంటార్కిటిక్ సర్కిల్. ఓకే. సూర్యుడు మనకు మార్చ్ తర్వాత ఏప్రిల్ మే వదిలేసి జూన్, జూలై, ఆగస్టు వదిలేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వదిలేసి డిసెంబర్. ఈ 4 నెలల్లో మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ ఈ 4 నెలల్లో ఏదో ఒక లైన్ మీద మాత్రమే ఉంటాడు. అంటే ఈ 4 నెలల్లో అంటే మనకు సెప్టెంబర్, డిసెంబర్ లో ఉన్నప్పుడు సూర్యుడు కర్కాటక రేఖ మీద ఉంటాడు, మకర రేఖ మీద ఉంటాడు. సారీ, ఇక్కడ డిసెంబర్ లో అప్పుడు మనకు బాగా చలికాలం ఉంటది కదా ఈ ప్రాంతంలో ఉంటది. అంటే అప్పుడు సూర్యుడు తన నిట్ట నీరు కిరణాలు ఎక్కడ పడుతున్నాయి? మకర రేఖ పైన పడుతున్నాయి. మరియు జూన్ లో ఉన్నప్పుడు మనకు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కర్కాటక రేఖ పైన పడుతున్నాయి. ఈ మధ్యలో భారతదేశం మధ్యలో వెళ్తున్నటువంటి కర్కాటక రేఖ పైన నీట నిలువుగా పడతాయి. మిగిలిన మార్చి, సెప్టెంబర్ లో భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. ఆ సమయంలో భూగోళము విషవత్తులు అనే పిలుస్తాము. ఆ టైంలో మాత్రమే 22, 23వ తారీఖులలో ఇక్కడ భూమధ్య రేఖ మీద నిట్ట నీళ్లుగా పడతాయి. కాబట్టి ప్రపంచం మొత్తం రాత్రి పగలు సమానంగా ఉంటాయి. అయితే మీకు ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే డిసెంబర్లో మకర రేఖ మీద సూర్యుడు ఉన్నప్పుడు, డిసెంబర్లో మకర రేఖ పైన సూర్యుడు ఉన్నప్పుడు ఈ సూర్యకిరణాలు మొత్తంగా ఈ యొక్క దక్షిణ ధ్రువం వరకు వ్యాపిస్తాయి. అదే సమయంలో ఉత్తర ధ్రువం వైపు చూసుకుంటే కేవలము ఆర్కిటిక్ సర్కిల్ వరకు మాత్రమే వెళ్తాయి, అంత దాటి వెళ్ళవు. కాబట్టి ఈ ఆర్కిటిక్ సర్కిల్ తర్వాత ఉన్న ప్రాంతం మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ కొన్ని రోజులు ఇది మొత్తం చీకటిగా ఉంటుంది. ఈ 66.5 డిగ్రీలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి ఉండాలి, అరే ఇదేంద్ర భయ్య నా రౌండ్ ఫిగర్ పెట్టుకుంటే మన శాస్త్రజ్ఞులు పెట్టినప్పుడు ఇది 25 లేకపోతే 20, 30 ఇట్లా రౌండ్ ఫిగర్ పెట్టకుండా 23.5 ఎందుకు పెట్టారు, అది 66.5 ఎందుకు పెట్టారు? ఎందుకంటే దానికి ఉన్న రీజన్ ఇది. సూర్యుడు మకర రేఖ పైన ఉన్నప్పుడు సూర్యకిరణాలు ఈ 66.5 దాటిపోవు. కాబట్టి ఇక్కడ ఈ లైన్ గీశారు. ఆ సమయంలో దక్షిణ ధ్రువం మొత్తం 24 గంటలు వెలుగుతోటి ఉంటుంది, పగలు ఉంటుంది. అదే సమయంలో జూన్ లో వచ్చినప్పుడు జూన్లో ఉత్తర ధ్రువం మొత్తము 24 గంటలు పగలు ఉంటుంది. అదే సమయంలో దక్షిణ ధ్రువం వరకు వచ్చే సూర్యకిరణాలు అంటార్కిటిక్ సర్కిల్ వరకు మాత్రమే వస్తాయి, దాన్ని దాటి కిందికి పోవు. ఇక్కడ మొత్తం 24 గంటలు చీకటిగా ఉంటుంది. ఇది భూమికి సంబంధించి ఈ వంగి ఉండడము, దానివల్ల ఉండే ప్రభావాలు, కాలాల గురించినటువంటి చిన్న వివరణ. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీంతో ఇక 1 అవర్ పాస్ అయింది మనకి, మిగతా రేపు చేసుకుందాం. ఏమైనా అడుగుతారా సార్? ఇంకా ఈ క్లాస్ ఇంకా బెటర్ గా చెప్పడానికి, బెటర్మెంట్ చేయడానికి మీకేమైనా సలహాలు, సూచనలు ఉంటే కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకో కొన్ని క్లాసులు చెప్పుకోవాలి కదా సార్. టాపిక్ వైజ్ చెప్పండి సార్. సార్ నా వరకైతే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీరు ఏమంటుందో వినిపించట్లేదు. క్లాసు ఓకే మనకి ఈజీగా అర్థమవుతుంది సార్. చాలా బాగుంది సార్ క్లాసు. సరే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ కొద్దిగా మా సార్. క్లాస్ చాలా బాగుంది సార్. ఇప్పుడు వినపడుతుందా సార్? ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. చాలా బాగుంది సార్ క్లాస్. ఇదే రకంగా చాప్టర్ వైజ్ చెప్పుకుంటూ సార్ చాలా మంచి విషయాలు వచ్చాయి. చాలా బాగా. ఇంతకు ముందు ఆ మొదటి చాప్టర్ మేము బుక్ లో చదువుతుంటే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ మీ క్లాస్ విన్న తర్వాత. ఒక్కసారి గారే ఈజీగా వెళ్ళిపోతుంది కదా అని. ఈజీగా సార్. మనము ఆ క్వశ్చన్ అంటే ఆ పేపర్ నుంచి, ఆ పాఠం నుంచి వచ్చే క్వశ్చన్లు ఏముంటాయి అవి చెప్పుకుంటూ వెళ్తున్నాం టాపిక్ వైజ్ గా. కాబట్టి అట్లా వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. మనం బుక్ మొత్తం చదివితే టైం వేస్ట్, దాంతో ఏమి ఇది ఉండదు.
ఇంకొకటి ఈ మొదటి చాప్టర్ తిప్పేసుకుంటూ పోతుంటే దాటేసుకుంటూ పోయినాం. ఇదంతా ఏదైనా ఉంది ఐసోలైజ్ ఇవన్నీ అన్నట్టుంది. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది బుక్ ముందర పెట్టుకున్నాక. ఓకే ఓకే సార్. బాగుంది సార్. ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వండి సార్. ఇంకా సార్ ఇంకా ఇట్లా చెప్తే బాగుంటది, ఇంకా ఇంకేదన్నా చెప్తే బాగుంటది. సార్ ఏకకేంద్ర పద్ధతిలో బోధించాలి సార్. ఒక టాపిక్ తీసుకొని దాన్ని ప్రారంభంలో ఉన్న దాని నుంచి హయ్యర్ క్లాసెస్ వరకు ఉన్న దాన్ని ఏకకేంద్ర పద్ధతిలో బోధించండి సార్. ఓకే ఓకే సార్. సార్ చెప్పండి సార్. టాపిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి లెసన్లు కొంచెం స్పీడ్ పెరగాలి. నాకు డైలీ 2-3 యూనిట్స్ అయిపోతే గానీ ఓకే సార్. ఇక్కడ మీకు లింక్ పెడతాను కదా, అది మీకు మన చాట్ బాక్స్ లో పెట్టాను, ఎవరైనా కాపీ చేసుకోండి. అది ఏది మనకు జస్ట్ ఆ టాపిక్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్ అనే టాపిక్, అది ఒకసారి చూడండి. మరి ఇంకా కొద్ది స్పీడ్ పెంచుదామంటే పెంచుదాము. అయితే అప్పుడు ఏం చేద్దామంటే ఈ స్లైడ్స్ ఇవన్నీ చేయడానికి కూడా నాకు టైం అవుతుంది. మరి అట్లా కాకుండా మీరు మరి ఈ స్లైడ్స్ అంటే ఈ బొమ్మలు పిక్చర్స్ అవసరమా, అవసరం లేకుండా సార్ మాకు చిన్నపిల్లలం కాదు అట్లా అనుకుంటే అట్లా ఓన్లీ ఏది మెయిన్ టాపిక్ ఇట్లా ముందర పెట్టుకొని అట్లా చెప్పుకుందామా? కూడా ఈజీగా అర్థమవుతుంది సార్. ఒకటి చెప్పొచ్చు సార్. మనం అందరూ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని పేజ్ వైజ్ లో మనం అవి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి స్పీడ్ గా చెప్పుకొని పోవడానికి అవకాశం ఉంటది. స్లైడ్లు వేసి మనం ఇంటరాక్షన్ పెంచుకుంటా పోతేనేమో స్లోగా అవుతుంది, ప్లస్ బాగుంటది, ఎఫెక్టివ్ గా ఉంటది. బట్ టాపిక్స్ కవర్ చేయలేమో అని ఒకటి అనిపిస్తుంది. అదే నేను అందుకే మిమ్మల్ని ఎట్లా సలహాలు అందుకే అడుగుతున్నాను సార్, ఎట్లా చేద్దాము ఏంటనేది. అంటే వెరీ ఇంపార్టెంట్ అయితే స్లైడ్స్ పెట్టండి సార్, లేకపోతేనేమో ఏ టాపిక్ మనమైతే 8th క్లాస్ ఈ రోజు చూద్దాం అనుకుంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ పెట్టుకోవాలి, అందులో ఇంపార్టెంట్ అన్ని చెప్పేయాలి. అదే అందులోనే ఇంకో లెసన్ స్పీడ్ గా పోవడానికి ఉంటది అట్లా. ఓకే సార్. అయితే మనము ఇక్కడ మనం టాపిక్ వైజ్ వెళ్తున్నాం సార్, కాబట్టి ఓన్లీ 8th క్లాస్ అంటే అది ఆ టాపిక్ 6th 7th 8th ఏ దాంట్లో ఉంటే దాంట్లో ఉంది అని చెప్తూ వెళ్దాం. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే బుక్స్ అయితే దగ్గర పెట్టుకోండి, ఏదైనా ఉంటే అండర్లైన్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇమిడియట్ గా అడగడానికి కూడా అవకాశం ఉంటది. ఒకవేళ మేడం చెప్పండి సార్. అదే క్లాస్ అంటున్నారు కదా సార్, అది ఏ క్లాస్ అనేది మీరు చెప్పేటప్పుడు మాకు ఒకసారి క్లాస్ సబ్జెక్ట్ ఏది అనేది మేము తీసుకుంటాం సార్. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, మరి అందరికీ థ్యాంక్ యూ. మీరు మంచి కోఆపరేషన్ చేశారు. ఇలాగే కోఆపరేషన్ చేస్తే మనం మిగతా క్లాసులు కూడా ఈజీగానే చెప్పుకుందాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ మేడం, రేపు సార్ చాలా బాగుంది సార్. సార్ చాలా బాగా చెప్పారు. ఓకే సార్. ఓకే సార్. హలో సార్. మేడం చెప్పండి. చిన్నప్పుడు మా సోషల్ టీచర్ గుర్తుకొచ్చారు సార్. థ్యాంక్ యూ మేడం. మరి గ్లోబు కండ ఎప్పుడో చదివింటాం కదా సార్. అవును అవును మేడం. అవి మరి రీకాల్ చెప్పే విధానం చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్, డీటెయిల్డ్ గా అసలు చాలా బాగా డీటెయిల్ గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ సార్. వీలైతే క్లాస్ వీడియోని అప్లోడ్ చేయండి సార్, మేము లేట్ అయి జాయిన్ అయినాము. సార్ ఆల్రెడీ దీన్ని స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు, రాజశేఖర్ సార్ చేస్తారు మీకు అనుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
ఆటో వెనక్కి తిరిగింది రోజు వెరైటీగా ఓడిపోయినా చూడమ్మా నా చెవు నా చెవు పుండు వాడింది వినిపిస్తలేదని ఎవరు అడిగలేరు. కూరగాయలు వేసుకుంటావా? కూరగాయలు వంకాయ తింటే దురద వస్తుంది, నేను తీసుకోను అన్నా. ఓ వేరే కూరగాయలు చోలక చోలెట్టుకో మొత్తం అలిగేళ్ళు ఇక్కడ తీసుకొని అక్కడ పోతే ఫస్ట్ అక్కడ నుంచి తీసుకొని వస్తుంది. ఫోన్ చేస్తాను ఉంది దాపెట్టి మళ్ళీ ఎల్లుండి ఆవులు అమ్ముతాం పోతామమ్మా. ఇంకో పెళ్లి మహేష్ కి పక్కన శివ నేను నమ్ముకొని ఉంటే చేస్తారా నాగేశ్వర తగ్గట్టు ఎక్కడ కరెక్టే నేను బస్ డ్రైవర్ కి ఫోన్ చేసిన మళ్ళా చేసినావు నువ్వు పండినవే మా తమ్ముడు బస్ డ్రైవర్ 12 నిమిషాలకి టీవీ పెట్టుకొని 11:30కి వచ్చలేదా 11:30కి వచ్చి ధనవాడకు వచ్చిందా లేదా బస్సు